బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇన్ఛార్జీల వివరాలు విడుదల చేశారు. ఇక వీరంతా రేపు ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు. సభ నుంచి నేరుగా తమ నియోజకవర్గాలకు వెళ్తారు. సిడబ్ల్యూసీ సభ్యుడు పవన్ ఖేరా వికారాబాద్ లో ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ లో లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, జడ్చర్లలో సచిన్ పైలట్, వరంగల్ ఈస్ట్ లో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్, వైరాలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ప్రచారం చేయనున్నారు. ఇక ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ తీసుకొస్తున్న 6 గ్యారంటీలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇన్ఛార్జీల వివరాలు విడుదల చేశారు. ఇక వీరంతా రేపు ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు. సభ నుంచి నేరుగా తమ నియోజకవర్గాలకు వెళ్తారు. సిడబ్ల్యూసీ సభ్యుడు పవన్ ఖేరా వికారాబాద్ లో ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ లో లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, జడ్చర్లలో సచిన్ పైలట్, వరంగల్ ఈస్ట్ లో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్, వైరాలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ప్రచారం చేయనున్నారు. ఇక ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ తీసుకొస్తున్న 6 గ్యారంటీలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇన్ఛార్జీల వివరాలు విడుదల చేశారు. ఇక వీరంతా రేపు ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏదైతే ఈ రోజు సోనియా గాంధీ విజయభేరి సభగా 6 గ్యారంటీలు ప్రకటించడం, ఆ గ్యారంటీలు అన్నిటిని కూడా రేపు 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మల్లికార్జున ఖర్గే ఆ ఇన్ఛార్జీలను కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే సిడబ్ల్యూసీ మెంబర్లు కావచ్చు, మిగతా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలంతా కూడా రేపు ఈ సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీస్ ని 119 నియోజకవర్గాలకు సంబంధించి ఇంటింటికి ప్రచారం చేయడం, అక్కడ ప్రతి ఇంటికి పోస్టర్లు అంటించడం కావచ్చు. ఆ 6 గ్యారంటీస్ ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 100 రోజుల్లో కూడా ఇప్పటికే అది అమలు చేస్తామన్నట్టుగా కాంగ్రెస్ చెప్తుంది. ఈ నేపథ్యంలో 6 గ్యారంటీలను ప్రతి ఇంటికి చేరే విధంగా వీళ్ళంతా కూడా రేపు ఈ రోజు సాయంత్రం, ఈ రోజు నైట్ ఆ నియోజకవర్గాలకు చేరుకుంటారు. రేపు ఉదయం నుంచి కూడా నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, కార్యకర్తలతో వీళ్ళంతా సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రతి ఇంటికి ఈ పోస్టర్లు అంటించడం కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన పథకాలు తీసుకొస్తుంది, 6 గ్యారెంటీలతో పాటు మిగతా అంశాలు ఏంటిది, ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో పెట్టినా ఇప్పటి వరకు అమలు చేయలేని పథకాలు ఏంటి, ఇక్కడ వైఫల్యం చెందిన పథకాలతో పాటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రం అనే విధంగా కూడా ఈ నేతలంతా ఇక్కడ స్థానిక నేతలతో కార్యకర్తలు మమేకమవుతూ కూడా రేపు ప్రచారం చేయనున్నారు. ప్రధానంగా ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఒక బ్రేకింగ్ అందుతుంది. ఏదైతే సోనియా గాంధీ సాయంత్రం ప్రకటించే 6 గ్యారెంటీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2,500 ఆర్థిక సాయం ప్రతి నెలకు, అలాగే చేయూత పథకం ద్వారా 4,000 పెన్షన్ ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది. అలాగే గ్రామజ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇప్పటికీ కర్ణాటకలో కూడా అమలు చేస్తుంది. ఇక్కడ కూడా అదే గ్యారెంటీని కూడా తీసుకొచ్చారు. ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ల పేరుతో కూడా 5 లక్షల గ్యారెంటీ కార్డు ఇవ్వనున్నారు. అలాగే రైతులకు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే ఆర్థిక సాయం, పెట్టుబడి సాయంలో దాన్ని 15,000కు పెంచి కూడా ప్రతి పంటకు కూడా 15,000కు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. 6 గ్యారెంటీలను రేపు ఈ రోజు సాయంత్రం సోనియా గాంధీ ప్రకటించినారు. ఈ 6 గ్యారెంటీలని
ఈ రోజు రాత్రికంతా కూడా నియోజకవర్గాలకు చేరి 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకుపోనున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదిగా కూడా ఇప్పటికే పలు డిక్లరేషన్లు కూడా ప్రకటించింది. ఆ డిక్లరేషన్లతో పాటు ఈ 6 గ్యారెంటీలను ప్రజల్లో చేరవేసే విధంగా కూడా రేపటి నుంచి ముమ్మర ప్రచారాలు అయితే కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో అధినేతలంతా కూడా రేపు నియోజకవర్గాలకు చేరుకుంటారు. ఎల్లుండి నుంచి కూడా ఆయా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. స్థానిక నేతలంతా కూడా విస్తృత స్థాయిగా ఈ 6 గ్యారెంటీలను చేరవేసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్.